మా ఇన్పుట్ ఎడిటర్ కోటిరెడ్డి గారి దగ్గరికి వెళ్దాము. కోటిరెడ్డి గారు చూస్తున్నామంటే ఇప్పుడు ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఈ రిజల్ట్స్ని కొన్ని అయితే కంపల్సరీ గెస్ చేసాయి, కొన్ని ఎగ్జిట్ పోల్స్. బట్ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఏంటి అప్డేట్ ఏంటి, ఏం జరగబోతోంది, నిజంగానే ల్యాండ్ స్లైడ్ విక్టరీ దిశగా కూడా వెళ్ళిపోతుంది అన్నది అయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. కేవలం అది అసెంబ్లీకే కాకుండా పార్లమెంట్లో కూడా అదే స్థాయి పర్ఫార్మెన్స్ కూడా కనబరుస్తుంది. మీ అప్డేట్స్ ఏంటి? చిదంబరం ఆల్రెడీ ఇప్పటి వరకు కూడా కొన్ని అంటే ఎగ్జిట్ పోల్స్ ఏవైతే చెప్పాయో అదే తరహాలో కూటమి ఒక స్పష్టమైనటువంటి ఆధిక్య దిశగా వెళ్ళిపోతుంది. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే ల్యాండ్ స్లైడ్ విక్టరీకి అనుగుణంగానే ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు అంటే జరుగుతున్నాయి అన్నీ కూడా 3-4 రౌండ్ల పరిధిలోనే ఉన్నప్పటికీ అంటే ఈ ప్రతి రౌండ్కి ఆధిక్యత పెరుగుతుంది తప్పితే ఎక్కడ కూడా హోరాహోరీ సాగుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ ప్రకారం తెలుగుదేశం పార్టీ 106 స్థానాల్లో ఆధిక్యతలో కనపడుతుంటే జనసేన పార్టీ 15 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. ఇక వైఎస్ఆర్సీపీ కేవలం 15 స్థానాలకు మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. భారతీయ జనతా పార్టీ కూడా పోటీ చేసినటువంటి 10 స్థానాల్లో 4 చోట్ల ఆధిక్యతను కనబరుస్తూ ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే అంటే ఇంతవరకు చూసినట్లయితే దాదాపు ఈ 135 స్థానాలు అంటే దాదాపు 135 స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఆధిక్యతను కనబరుస్తూ ఉన్నారు. ఇక వైసీపీకి సంబంధించినంత వరకు కూడా కీలకమైనటువంటి స్థానాల్లో పోటీ చేసిన వాళ్ళు మంత్రులు, మాజీ మంత్రులు కూడా వీళ్ళంతా వెనకంజలో ఉన్నారు. అలాగే అన్ని చోట్ల అన్ని స్థానాల్లో కూడా వీళ్ళంతా వెనకంజలో ఉన్నారనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఓటరు ఎప్పుడూ కూడా అంటే ఆ సందిగ్ధతకి అవకాశం లేకుండా స్పష్టమైన తీర్పు ఇస్తారు అని చెప్పడానికి గడిచినటువంటి గత ఎన్నికలు ప్రతిదాన్ని మనం బేరీజు వేసుకున్నప్పటికీ ప్రతిసారి ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ఓటరు ఏకపక్షంగా తీర్పునిచ్చేటువంటి సందర్భాలే చూసాం. అదేవిధంగా ఇప్పుడు చూసినట్లయితే చాలా క్లియర్గా వీళ్ళు పూర్తి స్థాయిలో ఇచ్చినవి కనపడుతుంది. ఇచ్చాపురం దగ్గర నుంచి అంటే ఓవరాల్గా దక్షిణ కోస్తా జిల్లాల్లోనే పరిమితం అవుతుంది ఏమో అనేటువంటి అభిప్రాయం లేకుండా ఓవరాల్గా ఏదైతే వైసీపీ పార్టీకి రాయలసీమ బాగా బలంగా ఉంటుందని మనం భావిస్తూ వచ్చామో ఆ స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి లేదా కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు తమ ఆధిక్యతను చూపుతూ ఉన్నారు. ఓవరాల్గా అంటే ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఈ ఆధిక్యతల ప్రకారం కొద్ది మార్పు చేర్పులు జరిగేటువంటి అవకాశం తప్పితే దాదాపు విక్టరీకి అయితే అనుగుణంగా కూటమి ముందుకెళ్తుందని మనకు తెలుస్తుంది. ఇచ్చాపురం పలాస దగ్గర నుంచి మనం చూస్తే ఇవన్నీ కూడా ప్రతి చోట అంటే గాజువాక, చౌడవరం ఇలా టోటల్గా రాయలసీమ జిల్లాలతో సహా ప్రతి జిల్లా గుడివాడ, వెనుగళ్ల రాము దాదాపు అంటే ఇది ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి అఫీషియల్ ఇది కాబట్టి మొదటి రౌండ్ వరకే పరిమితం 1315 ఓట్ల ఆధిక్యత కనబడుతూ ఉంది. ఓవరాల్గా అంటే ఇవన్నీ కూడా అంటే 1-2 రౌండ్లు, కొన్ని చోట్ల మాత్రం 3వ రౌండ్ వరకు మాత్రమే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇవైతే ప్రస్తుతం 4 నుంచి 6వ రౌండ్ వరకు నడుస్తూ ఉంది. ఓవరాల్గా చూస్తే అంటే 14 నుంచి దాదాపు 26 రౌండ్ల వరకు జరగాల్సి ఉంది. కానీ ఫలితాలు అంటే ఒక ట్రెండ్ కనపడుతూ ఉన్నప్పుడు ఈ ట్రెండ్ మారుతుంది అనుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా అంటే ఒక రకంగా చెప్పాలంటే స్పష్టమైన ఆధిక్య దిశలో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులంతా కూడా ముందుకు వెళ్తూ ఉన్నారు. వైసీపీ వాళ్ళు ఊహించినటువంటిది అంటే బొట్టాబొట్టి మెజారిటీతో అయినా సరే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనేటువంటి అభిప్రాయం నిన్న కూడా సజ్జలా చెప్తూ ఖచ్చితంగా విజయానికి అనుగుణంగా మనం ముందుకు వెళ్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో సంబరాలకు సిద్ధం కండి అని చెప్పేసి ప్రకటించినటువంటి నేపథ్యం ఉంది. కానీ తీరా చూసినట్లయితే గత ఎన్నికల ఫలితాలలో అంటే 2019 ఎన్నికల్లో 23 స్థానాలకు పరిమితమైనటువంటి తెలుగుదేశం పార్టీని చూసినట్లయితే ఇప్పుడు ఇంచుమించు అదే స్థాయికి ఈ పార్టీ కూడా అంటే వైసీపీ కూడా వెళ్తుందా అనేటువంటి వాతావరణం అయితే రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఇక కాన్స్టిట్యున్సీ వైజ్గా చూసుకున్నా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రముఖులుగా పోటీ చేసినటువంటి ప్రతి స్థానంలో కూడా వారు ఆధిక్యతను స్పష్టంగా చూపుతూ ఉన్నారు. నారా లోకేష్, అలాగే హిందూపురం నుంచి బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు ఇట్లా వీళ్ళందరూ కూడా ఆధిక్యతను కొనసాగిస్తున్నారు, గెలుపు బాటలో ఉన్నారు. అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఇప్పటికే 20,000 మెజారిటీ దాదాపు దాటేశారు కాబట్టి ఇంకా ఆధిక్యత పెరిగి దాదాపు అది 40,000 వరకు కూడా వెళ్తుందనేటువంటి 40 నుంచి 50,000 ఆధిక్యతలో గెలిచేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతూ ఉంది. ఓవరాల్గా చూస్తే ఇక్కడ ఏ కాన్స్టిట్యున్సీ తీసుకున్నా కూడా వాళ్ళ ఆధిక్యతలు మాత్రం స్పష్టంగా పెంచుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. వీటిల్లో ప్రధానంగా మనం చూస్తే గుంటూరు, గూడూరు వీటికి సంబంధించి గోపాలపురం ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు గన్నవరంలో వల్లభనేని వంశీ పోటీ చేస్తున్నారు. ఆయన ఇంతకుముందే పూర్తిగా అక్కడ కౌంటింగ్ కేంద్రం నుంచి కూడా బయటికి వెళ్ళారనేటువంటి విజువల్స్ మనం చూసాం. ఇక్కడ ప్రస్తుతం చూసినట్లయితే ఆయన 1494 ఓట్లు, ఇది 1వ రౌండ్కి సంబంధించినటువంటి ఫలితమే. అయితే ఇప్పటికే దాదాపు 4 రౌండ్లు పూర్తయిపోయాయి. దాదాపు 12 నుంచి 15,000 ట్రైల్లో ఉన్నారు కాబట్టి బహుశా ఇక ఎట్టి పరిస్థితులు గెలిచే అవకాశం లేదని వీళ్ళంతా కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు. అలాగే గుడివాడ ఇప్పటి వరకు అప్రతిహతంగా గెలుస్తూ వచ్చినటువంటి గుడివాడ కొడాలి నాని పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది. ఆయన కూడా గెలిచేటువంటి అవకాశం లేదని స్పష్టంగా తెలిసిపోతుంది.
ఈయనే కాకుండా చాలామంది మంత్రుల పరిస్థితి కూడా అందరూ వెనుకబడి ఉన్నారు. గతంలో అంటే 2.5 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత మారినటువంటి మంత్రులు అంటే మాజీలుగా ఉన్నటువంటి మంత్రులు వైసీపీ తరపున మంత్రులుగా చేసి మాజీలుగా ఉన్నవారు వెనుకబడే ఉన్నారు. అలాగే ప్రస్తుతం మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా చాలామంది వెనుకబడి ఉన్నారు. ఓవరాల్గా చూసినట్లయితే దాదాపు 80 స్థానాల్లో పార్టీ అభ్యర్థులను మార్చడము లేదా వేరే స్థానాలకు మార్చడం చేసినప్పటికీ కూడా ఈ ప్రయోగం పెద్దగా ఫలించిందని చెప్పుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. తెలుగుదేశం పార్టీ ఏదైతే అభివృద్ధి నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడంతో పాటు ఎక్కడైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ప్రజల్లో భయాందోళన క్రియేట్ చేసిందో దాన్ని ప్రజలు విశ్వసించారు. అంటే 2 రకాలుగాను చూడాలి. ఒకవైపున అభివృద్ధికి సంబంధించినటువంటిది సంక్షేమం ఒకటే కాదు అభివృద్ధి కోరుకుంటున్నారు అనేది, రెండో వైపు నుంచి దీన్ని కూడా ప్రత్యేకంగా ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా మీ భూములన్నీ కూడా ప్రభుత్వం తీసేసుకోబోతుంది అనేటువంటి ఒక భయాన్ని ప్రజల్లో క్రియేట్ చేశారు. ఈ 2 కూడా వర్కౌట్ అయ్యేటువంటిది ఈ ఫలితాలను బట్టి మనకు అర్థమవుతుంది.